జనవరి 14వ తారీఖు మన అదృష్టం చెప్పలేనట్టుగా ఉందండి. ఆ రోజు భోగి సంపూర్ణ నారాయణ స్వరూపమై ఉన్నది. ఏకాదశి వస్తున్నది బుధవారం. ఏకాదశికి అధిపతి లక్ష్మీనారాయణుడు, బుధవారానికి అధిపతి స్వయంగా నారాయణుడే. అంతా నారాయణ స్వరూపమై ఉన్నది. పొద్దున 5 నుండి 6 లోపు భోగి మంటలు వేసుకుంటారు. బలిచక్రవర్తి యొక్క ఆశీర్వాదం లభిస్తున్నది. ఎవడైతే భోగి మంటలు వేస్తాడో వాడి ఇంటి ముందుకి బలిచక్రవర్తి వచ్చి ఐశ్వర్యం ఇచ్చిపోతాడు. ఇంకో రహస్యం ఉన్నది. ఆ రోజే రంగనాథ స్వామిలోకి లీనమైంది అమ్మ గోదాదేవి. ఇక భోగి పళ్ళు పోసుకుంటారు సాయంత్రం 5 నుండి 6 లోపు. అది ఇంకో అద్భుతం. బదరీ ఫలం అంటారండి రేగి పండుని. అది బదరీ నారాయణుడు యొక్క శక్తిని కలిగి ఉంటుంది. సూర్యశక్తి కూడా ఉంటుందని చెప్తారు పెద్దలు. ఆ బదరీ వృక్షం కిందనే నరనారాయణుడు తపస్సు చేశారు. మహాభారత వృత్తాంతం అదే బదరీ క్షేత్రంగా మారింది. కాబట్టి ఎప్పుడైతే ఆ బదరీ పండ్లు, బదరీ ఫలాలు, రేగి పండ్లు పుష్పాలతోటి, నాణాలతోటి అలంకారం చేసి కలిపి మనకి పోస్తారో, చిన్నపిల్లలకి పోస్తారో, వారికి ఉన్నటువంటి బాలారిష్టాలు సమస్తం పోయి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి.